ఎవరు మీ ఎమ్మెల్యే? పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎవరికి పెద్ది? పేరులోనే ఉంది పెద్ది. మనిషి మాత్రం చిన్న బుద్ధే కదా. మీకేమైనా చేసిండమ్మా? ఎవరన్నా మీ ఎమ్మెల్యే అని నేను దారిలో ఒకరిని అడిగితే, మాకు ఒకరు కాదమ్మా, మాకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నాడు. ఎవరన్నా 2 ఎమ్మెల్యేలు అంటే 2 భార్యాభర్త, 2 ఎమ్మెల్యేలే తల్లి అన్నాడు. 2 చేతులు సరిపోవడం లేదు తల్లి వాళ్ళకి సంపాదించుకోవడానికి, అందుకే 4 చేతుల్లో సంపాదించుకుంటున్నారు అన్నాడు. అంతేనా? మీ ఎమ్మెల్యే మీకేమైనా చేస్తున్నాడా? ఒకప్పుడు ట్రాక్టర్ బండి నడిపి బతికేవాడట కదా మీ ఎమ్మెల్యే. ఎల్ఐసి ఏజెంట్ లాగా ఇంకొక పిఆర్ఎస్ కంపెనీ అనే దానికి ఏజెంట్ అంట. ఇప్పుడు 100 కోట్లు ఎలా సంపాదించాడు మీ ఎమ్మెల్యే? ఎలా సంపాదించాడు తల్లి? ఎవరి డబ్బులు అయ్యన్ని? తొండ ముదిరి ఊసరవల్లి అయిందట. ఇన్నారా? ఉద్యమకారుడు ముదిరి ఏమయ్యాడు? అవినీతి పరుడు అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాక. ఒక్కరికైనా ఒక్క మేలు చేశాడా? భూ కబ్జాలు యథేచ్ఛగా చేస్తాడట. అసలు ఏదైనా భూమి మీద కన్ను పడింది అంటే దానికి లేని లిటిగేషన్ పుట్టించి, దానికి డబుల్ రిజిస్ట్రేషన్ చేపించి, దానికి లేని లిటిగేషన్ పుట్టించి సెటిల్మెంట్ చేస్తానని చెప్పి పిలిచి మరి ఆ భూమిని కూడా కబ్జా చేస్తాడట కదా. లేఅవుట్లలో గ్రీన్ ల్యాండ్స్ ను కబ్జా చేస్తాడట. అసలు దేన్ని వదిలిపెట్టాడట కదా. ఇక అన్ని పోస్టింగ్లకు కమిషన్లు తీసుకుంటారట. ఎన్ని చెప్పారు మీ ఎమ్మెల్యేల గురించి? ఒక్కసారైనా ఈ పని మంచి పని చేశారు అని ఎవడైనా చెప్తాడని చూస్తే ఎంత మందిని 10 మందిని అడిగితే 10 మంది తిట్టిపోసిండ్రు మీ ఎమ్మెల్యే. ఏమా ఇప్పుడైనా ఒక్కరైనా చెప్తారా మా ఎమ్మెల్యే మంచోడని? ఒక్కరైనా మా ఎమ్మెల్యే చేసిండని చెప్పగలరా తల్లి? మైకిస్తా. ఎందుకున్నట్టు ఎమ్మెల్యే? ప్రజల కోసం ఉన్నారా వీళ్ళు? డబ్బులు సంపాదించుకోవడం కోసం అధికారం లేకొచ్చారు. ఒక్కసారైనా మీ వైపు తిరిగి చూసారా? పంట నష్టపోతే, ఒక వైరస్ వస్తేనో లేకపోతే ఒక రాళ్ళవాన వస్తేనో ఏ నష్టం వచ్చినా అమ్మా ఎలా బతుకుతున్నారు తల్లి అని ఒక పైసా సాయం చేసిండ్రా? ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలని ఎప్పుడైనా వచ్చి అడిగిండ్రా? మరి ఎందుకు వేయాలమ్మా వీళ్ళకి ఓట్లు? అందుకే చెప్తున్నాం, ఈసారి కర్రు కాల్సి వాత పెట్టండి ఈ ఎమ్మెల్యే. ఇంకోసారి రాజకీయాల వైపు కళ్ళెత్తి కూడా చూడకూడదు ఇలాంటి నాయకులు.